హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి, 32 సైజ్ బ్లౌజ్ అనమాట. ఎలా స్టిచ్ చేశాను, అలాగే ఎలా కట్ చేశాను అనేది నేను కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో రెండు కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. మీకు ఎలాంటి డౌట్ లేకుండా 32 సైజ్ బ్లౌజ్ని ఈజీగా మనం ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో స్టిచ్చింగ్ కూడా సేమ్ అలానే మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో సేమ్ అలానే కూడా మన స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. వీడియోని మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళకైతే మీకు 32 సైజ్ బ్లౌజ్ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి. అయితే ఇక్కడ చూడండి, మనం ఆదికి ఇచ్చినటువంటి బ్లౌజ్ని మనం కొలుసుకుంటున్నాం అనమాట టేప్తో. అయితే టేప్ని ఇలా పెట్టేసుకొని మనం ఎంత ఉంది అనేది ఇప్పుడు నడుము లూజుని చూసుకుందాం. మనకు వచ్చేసి 32 ఇంచెస్ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అయితే చూడండి, షోల్డర్ దగ్గర నుంచి మనం ఇలా కొలుచుకుంటే మనం ఖర్చు వదిలేసి కొలుచుకుంటున్నాము. మనకి 15 ఇంచెస్ ఉందన్నమాట. అయితే మనకి ఈ 15 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకొని 16 ఇంచెస్ పెట్టుకోండి. 1 ఇంచ్ ఎందుకంటే మనం ఖర్చు కోసం అనమాట. ఓకేనా. ఇప్పుడు 32 ఇంచెల్ని ఇలా టేప్తో 4 భాగాలు చేసామనుకోండి, మనకి 8 ఇంచులు వస్తుంది అనమాట. ఈ 8 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకోండి, డాట్ కోసం అండి. 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 9 ఇంచులు వస్తుందన్నమాట. ఇదే 9 ఇంచులకి మనము పైన కూడా ఇలా పెట్టేసుకొని కింద ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మనకి నడుము లూజు తర్వాత పొడవు అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, కింద నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి పైన ఒక 1/2 ఇంచ్కి ఇలా పెట్టేసుకుంటే మనకి నెక్ అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే నెక్ షోల్డర్ కలిపి మనం ఇక్కడ 5.5 ఇంచులు తీసుకుంటున్నాము. 32 సైజ్ బ్లౌజ్ అంటే పెద్దదే కాబట్టి మీరు 5.5 ఇంచులు తీసేసుకోండి. నెక్కి ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి. పైన మనము నెక్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నాం కదా. అయితే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అనమాట. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఇక్కడ చూడండి. తర్వాత మనకి ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోండి. మనకి నడుము లూజును బట్టి మనం ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ను కూడా 9 ఇంచెస్ పెట్టేసుకోండి. అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 36 ఇంచులు అనమాట. ఇప్పుడు మనము ఆర్మ్ డౌన్కి ఇలా 6 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి సైడ్ని కూడా 6 ఇంచెస్ పెట్టేసుకొని ఇక్కడ కార్నర్లో వచ్చేసి 1.5 ఇంచులకి ఇలా పెట్టేసుకొని ఆర్మ్ని రౌండ్ డ్రా చేసేసుకోండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనకి చూడండి, చెస్ట్ లూజ్ని మార్క్ పెట్టేసుకోండి 9 ఇంచెస్ అనమాట. అయితే మనం ఇక్కడ వచ్చేసి లూజ్ వచ్చేసి నేను 1.5 ఇంచులు పెట్టుకున్నాను. మీకు కావాలంటే 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. తర్వాత మనకి ఇది వర్క్ బ్లౌజ్ కదా, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇది నెక్నైతే మనము ఎంత ఉంది ఏంటనేది చూసుకొని దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలండి. అయితే వర్క్ బ్లౌజ్కి అయితే మనం కట్ చేసుకునే పని లేదు నెక్. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ డౌన్ ఎంత వచ్చింది అనేది చూద్దాము. పైన 1/2 ఇంచ్ మనం వదిలేసేసి చూసుకోండి. ఇలా కరెక్ట్గానే వచ్చింది కదా. మనకి చంక లూజ్ కూడా మనకి కరెక్ట్గానే వచ్చింది. డాట్స్ ఎలా వేసుకుంటున్నాం అనేది చూడండి. డాట్స్కి వచ్చేసి మనము 4 ఇంచెస్ పొడవు పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఇలా పెట్టేసుకోండి. ఇంకా మీకు బ్యాక్ పార్ట్ అయితే సేమ్ అండి. మీరు నెక్ కట్ చేసుకోవటం కూడా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇది మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం నెక్ అయితే కట్ చేయట్లేదు అంతే. మీరు కనుక ప్లెయిన్ బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా మీరు నెక్ని కూడా మనం డ్రా చేసుకున్న దాన్ని బట్టి ఏ నెక్ పెట్టుకుంటారో ఆ నెక్ని కట్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ని కట్ చేయట్లేదు. ఓకేనా. అయితే ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇలా ఫోల్డ్ చేయండి. మనం ఏదైతే ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నామో అదే క్లాత్ని మళ్ళీ ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవుని చూసుకుందాము. టేప్తో ఇలా మనం హ్యాండ్ పొడవుని చూసుకుంటే మనకి 10 ఇంచెస్ వచ్చిందండి. మనం ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు 10 ఇంచెస్ కాబట్టి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని 11 ఇంచెస్కి పెట్టుకోవాలన్నమాట. ఇలా 11 ఇంచెస్కి 1 ఇంచ్ మనం ఖర్చు కోసం అండి. ఓకేనా. అయితే మనం హ్యాండ్ని పొడవని చూసుకున్నాము. మనం ఖర్చు అయితే ఎగస్ట్రా పెట్టుకుంటున్నాము లేదా పొడవు పెట్టుకుంటున్నాం అన్నప్పుడు మీరు ఎగస్ట్రా పెట్టేసుకోండి. తర్వాత కింద ఒక 1/2 ఇంచ్, ఇలా పైన ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్స్ కొట్టుకోండి. ఇదేంటంటే మీ క్లారిటీ కోసం నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది ఇలా మార్క్ పెట్టుకోండి. తర్వాత
చంక లూజుని చూడండి, మనం ఏదైతే ఖర్చు పటికి పెట్టుకున్నామో పైన అక్కడి నుంచి ఇలా టైట్గా పట్టేసుకొని ఎక్కడ పట్టుకుందనేది ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఎక్స్ట్రా ఏంటంటే ఖర్చు పెట్టేసుకోవాలి, కుట్టు దగ్గర బట్టికే పెట్టేసుకోవద్దు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి అంతే. తర్వాత సైడ్ని వచ్చేసి 1.5 ఇంచులకు మనం ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి 1.5 ఇంచులకు అలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం 2 ఇంచెస్కి ఇలా పెట్టేసుకున్న తర్వాత 1 ఇంచ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గరకు వచ్చేసరికి పైన కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి రానిచ్చి ఇలా కలిపేసేయండి. హ్యాండ్ కటింగ్ కూడా ఈజీయేనండి, కావాలంటే మన వీడియోలో ఉన్నాయి చూడండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ని కూడా మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా చంక లూజ్ అనేది చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గానే వచ్చింది. లేదు అనుకుంటే మీరు కట్ చేసిన బ్యాక్ పార్ట్ని తీసుకొని చక్కగా మనం ఏదైతే 1/2 ఇంచ్ ఖర్చు ఉందో ఆ ఖర్చుని తీసేసి షోల్డర్ దగ్గర ఇలా కొలుసుకొని చూసుకోండి, కరెక్ట్గా వచ్చింది కదండి. మీకు ఏమీ తేడా లేకుండా అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయండి. 32 సైజు బ్లౌజ్ని మరికి మీరు ఈజీగా కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే స్టిచ్చింగ్ విధానం కూడా ఎలాగనేది నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం లోతు తీసుకుందాము. లోతు కూడా మీరు ఎలా తీసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను చూడండి. మనము మిడిల్లో ఇలా 3/4 ఇంచ్ ఉండేటట్టు పెట్టేసుకొని పైన నుంచి లైట్గా తీసేసుకొని ఇలా మిడిల్లోకి వచ్చేసరికి మనకి 3/4 ఇంచ్ అనేది మనం ఏదైతే పెట్టుకున్నామో దాన్ని ఇలా కట్ చేసేసుకోండి అంతే. లోతు కూడా మీరు పైనుంచే 3/4 ఇంచ్ తీయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మిడిల్లోనే 3/4 ఇంచ్ రావాలి మనకి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ అండి, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గానే పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఒక 2 ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేయండి. లేదు అనుకుంటే మీరు మామూలుగా బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలానే డ్రా చేసేసుకోండి. లేదంటే కింద ఒక 2 ఇంచెస్ మనం షేప్ బెల్ట్ వేస్తాం కదా, దాని బట్టికి మడత పెట్టి పెట్టుకుంటే పెట్టుకోండి. అయితే ఇక్కడ చూడండి, మనకి లోతు వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. తర్వాత మనకి నెక్ అన్నమాట, పైన నుంచి మనం ఖర్చుతో సహా కలిపేసి ఇలా పెట్టి చూసుకోండి. లేదనుకుంటే మీరు టేప్తో నెక్ను కొలిసేసుకొని పెట్టేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఉక్సులు పట్టీకి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే గీసేసుకోండి, క్లాత్ జాయిన్ చేయాలి కాబట్టి. ఇంకెంత పొడవు ఉందనేది షేప్ బెల్ట్ దాకా మనం పెట్టేసుకొని దాని మీద ఒక 1 ఇంచ్ పెట్టేసుకోండి ఎక్స్ట్రా. ఇప్పుడు చూడండి, పైనుంచి కిందకి మనం డాట్ పొడవును చూసుకుందాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకొని ఇప్పుడు సైడ్ని చూసుకుందాం. మనకు షేప్ బెల్ట్ వాటికి ఎంత పొడవు ఉందనేది చంక దగ్గర నుంచి అనేది ఇలా చూసుకొని ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఇలా కలిపేసేయండి. ఓకేనా, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా మీరేమి టెన్షన్ పడొద్దు, మనకి ఈజీగా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్కి ఎక్కడ తగ్గించుకోవాలి ఎక్కడ పెంచుకోవాలి అనేది మనం ఆది బ్లౌజ్ని బట్టి చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ మనం డాట్కి వచ్చేసి 2 ఇంచెస్కి ఇలా పెట్టేసుకొని ఉక్సులు పట్టీకి వెళ్ళి వచ్చేసి మిడిల్లో ఇలా డాట్ గీసుకోండి. మీకు ఎంత పొడవు ఉంటే అంత పొడవుని బట్టి గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు 3వ డాట్ని చూడండి. 3వ డాట్కి వచ్చేసి మనము చంక దగ్గర నుంచి ఇలా గీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో కూడా మీరు షేప్ డాట్స్కి ఏం డౌట్ పడకండి. మనం ఫస్ట్ మెయిన్ డాట్ వచ్చేసి కింద అనమాట. ఓకేనా, ఆ డాట్ని బట్టి మీరు ఈ 2 డాట్లు గీసేసుకుంటే సరిపోతుంది. కింద వచ్చేసి 1 ఇంచ్, తర్వాత చంకలో వచ్చిన డాట్ కానివ్వండి, లేదా అంటే ఉక్సులు పట్టీకెళ్ళి వచ్చిన డాట్ కానివ్వండి, 1/4 ఇంచ్ మనం పెట్టేసుకొని ఖర్చు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనం ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్ కట్ చేయొద్దు, ఇది ఎందుకంటే మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం ఆ క్లాత్ని బట్టి మనం స్టిచ్ చేసుకునేటప్పుడే కట్ చేసుకోవాలి. అయితే మీరుగిన మామూలుగా 32 సైజ్ బ్లౌజ్కి నెక్ ఏది కావాలంటే అది మీరు ఫ్రంట్ నెక్ గీసేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి షేప్ బెల్ట్ అనేది ఇలా పెట్టేసుకుని కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసేయండి. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు పెట్టుకొని ఇంకెంత ఉందనేది మనం ఆదికిచ్చినటువంటి
బ్లౌజ్ని బట్టి షేప్ బెల్ట్ని సేమ్ అలానే కట్ చేసుకొని ఖర్చు ఇంకా మనకి ఎంత కావాలనుకున్నామో అంత పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను కొలతలతో అయితే చెప్పట్లేదండి. ఇంక మీకు ఏంటంటే ఆది బ్లౌజ్ని బట్టి నేను కరెక్ట్గా మొత్తం చూపించేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మనకి సరిపోయిద్దా లేదా షేప్ బెల్ట్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా, సరిపోయింది కదా. మనం డాట్ అయితే ఎంత వేసుకున్నామో అంత పెట్టేసి నేను షేప్ బెల్ట్ని పెట్టాను మీ క్లారిటీ కోసం చూడండి. తర్వాత మనకు సైడ్స్ కూడా షేప్ బెల్ట్ని బట్టి మనకు కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. మీకు అన్నీ కూడా చక్కగా అర్థమయ్యేటట్టు ఉన్నాయి, చక్కగా చూసేసుకోండి. తర్వాత మనం నడుము పట్టీకి 1.5 ఇంచులు ఉండేటట్టు కట్ చేసుకుందాము. ఇంకా అంతేనండి, మనకైతే లైనింగ్ మొత్తం కట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు చూసారా మనం వర్క్ బ్లౌజ్ని తీసుకున్నాము. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనమాట. స్టోన్స్ వచ్చాయి. తర్వాత ఏంటంటే మనకి నెక్ కూడా ఎంత ఉందనేది ఇంకా అంతే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా పెద్దదంటే జాయింటే కాబట్టి ఇదైతే మనకి నెక్ పెద్దగానే వచ్చిందండి. నాకు సరిపడా కరెక్ట్గా వచ్చేసింది అనమాట. అంటే 10 ఇంచెస్ కరెక్ట్గా 10 ఇంచెస్కి వచ్చేసింది. ఇంకా పైన ఏంటంటే ఖర్చులోకి పోతుంది, ఏం పర్లేదు, మనకైతే కరెక్ట్గా సరిపోతుంది. అయితే మనకేంటంటే ఇక్కడ నెక్ పెద్దగా వచ్చిందండి. వర్క్ బ్లౌజు మెయిన్ పీసు మనకి నెక్ పెద్దగా వచ్చిందనమాట. దాన్ని మనం స్టిచ్చింగ్లో ఎలా సరి చేసుకోవాలనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా మనకైతే ఇదిగో 1/2 ఇంచ్ ఎగస్ట్రా వచ్చిందనమాట. 1/2 ఇంచ్ అంటే మనకి 1 ఇంచ్ ఎగస్ట్రా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూడండి, మీరు కట్ చేసుకునేటప్పుడు ఇలా 2 కూడా మనకి మిడిల్లో వచ్చాయా లేదా వర్క్ అనేది చూసుకొని హ్యాండ్కి పెట్టి కట్ చేసుకోండి. మళ్ళీ 4 మడతల మీద ఎలా ఉంటే అలా పెట్టేసుకొని కట్ చేసుకుంటే కుదరదండి. వర్క్ బ్లౌజులకి 2 హ్యాండ్స్కి కూడా కరెక్ట్గా ఇలా చూసుకొని పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి హ్యాండ్కి మిడిల్లో వస్తుంది ఆ వర్క్. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త వారైతే ఇవన్నీ చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. లేదంటే ఏది తేడా వచ్చినా కూడా మనకేంటంటే ఆ హ్యాండ్కి వచ్చిన వర్క్ అటు కానీ ఇటు కానీ సైడ్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చూసుకొని చక్కగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా చూడండి, మనకి ఫ్రంట్ ఇలా నెక్ వస్తుంది కాబట్టి మనం పెట్టేసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా పెట్టేసుకోండి. మనకేంటంటే మెయిన్ వర్క్ ఫ్రంట్ బ్యాక్ అయితే పర్లేదండి, వర్క్ని చూసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ అయితే మనకి కొంచెం ఏదన్నా వాళ్ళకి నెక్ దిగినా కూడా భుజాలు జారిపోతాయి అన్నమాట. మనకి బ్లౌజ్కి ఇచ్చినటువంటి ఆది బ్లౌజ్కి ఇచ్చినటువంటి నెక్ని మనం కట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ అంటే దాన్ని బట్టి మనం కట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ నెక్ తేడా రావచ్చు అనమాట. అది కూడా మనం స్టిచ్చింగ్లో చూసుకొని స్టిచ్ చేసుకున్నాము. ఇంకా క్రాస్ బెల్ట్ని కూడా సేమ్ అంతే. ఇక మనం 2 పీసులు కావాలంటే 2 పీసులు, లేదంటే 4 పీసులు కావాలంటే 4 పీసులు కట్ చేసేసుకోండి ఉండిన క్లాత్ని బట్టి. నాకైతే మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి, ఎందుకంటే హ్యాండ్స్ మనకి పొడవు హ్యాండ్స్ వచ్చాయి కదా అందుకని. ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్కి వచ్చేసి చూడండి, మనకి వర్క్ వచ్చింది కాబట్టి మెయిన్ క్లాత్ మీద ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసేసి మనం ఏదైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఏంటంటే మీకు మెయిన్ ఇలా వర్క్ వచ్చినప్పుడు సింగిల్ పాదం పెట్టేసుకోండి. సింగిల్ పాదం పెట్టేసుకుంటే మీకు ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనే పాదాలు ఉంటాయి కదా అవండి, అవి పెట్టేసుకొని ఇంకా మీరు స్టిచ్ చేసుకున్నారంటే స్టోన్స్ కొంచెం కూడా ఇది అవ్వకుండా ఉంటాయి. లేదంటే పూసలు కానీ స్టోన్స్ కానీ ఉన్నా ఏంటంటే వాటి మీద కుట్టుపట్ట సూది ఎరగటం ఏమో కానీ ఆ పూస కొంచెం అంత పగిలిపోతే ఇంక మిగతా దారం కూడా ఇదవుతుంది, మనకి చూడటానికి బాగోదన్నమాట. అందుకని సింగిల్ పాదాన్ని పెట్టేసుకొని ఇలా స్టోన్స్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. ఇది మీకు క్లారిటీ కనిపించట్లేదు, నేను మళ్ళీ మీకు సెట్ చేసి దీన్ని చూపిస్తానండి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనము లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలిపేసి స్టిచ్ చేసుకోండి.
మనకైతే ఇలా వస్తుంది. అయితే మీరు పూసల మీద స్టిచ్ రానివ్వకుండా మామూలుగా హెమ్మింగ్ చేసుకున్నా పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను అనమాట. ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు మనం నెక్ను కూడా బ్లౌజ్కి పెద్దగా వచ్చింది కాబట్టి ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకుందామో చూపిస్తాను నేను మీకు. కట్ చేయటం అయితే కాదండి, స్టిచ్చింగ్లోనే ఎలా దాన్ని కవర్ చేసుకోవాలనే చూపిస్తా. ఇప్పుడు చూడండి, మనం టేప్ తీసుకొని కొలుసుకుంటే ఇది మనకి ఎంత వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను. మీరు ఇలా టక్స్ పెట్టేసుకోండి మిడిల్కి. మనకి ఏంటంటే ఇది మనకి మిడిల్లో ఇలా టక్స్ పెట్టుకోవటం వల్ల మనకి నెక్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే టక్స్ పెట్టుకోండి. అయితే ఇప్పుడు మనము టేప్ తీసుకొని కొలుసుకుందాం మనకి నెక్ వెడల్పు ఎంత ఉంది అనేది. చూసారా, మనకి 6.5 దాకా ఉందండి. మనకు వచ్చేసి 6.5 అంటే మనకి 3.5 పడుతుంది అనమాట. మనకు వచ్చేసి అంతా 2.5 కదా మనము నెక్ విడ్త్. అయితే ఇప్పుడు దీన్ని ఎలా మనం కవర్ చేసుకోవాలో చూడండి. నెక్ని ఇలా రెండింటిని కూడా 2 వైపులు కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మిడిల్లో మనము ఇలా ఒక స్టిచ్ రానివ్వండి. ఎంత అయితే ఎగస్ట్రా ఉందో నెక్ మనకి ఒక 1/2 ఇంచే కానివ్వండి, 1/2 ఇంచే కానివ్వండి, ఎగస్ట్రా ఉన్నదాన్ని ఇలా పెట్టేసుకొని టేప్తో కొలుసుకొని పైన నుంచి ఇలా స్టిచ్ రానివ్వండి. ఇది కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి, లేదంటే ఒకవైపు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రానివ్వండి. కింద దాకా అయితే రానివ్వద్దు, కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్కి రానిచ్చేసి ఇలా మిడిల్లో స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఏదైతే మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నామో దాన్ని పెట్టేసి చూస్తే మనకి టక్స్ పెట్టుకున్నాం కదా, ఇంకా సేమ్ మనకి నెక్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూసారా, ఇలా టక్స్ పెట్టుకోబట్టి మనకి ఇట్లా అర్థమైపోతుంది అనమాట. ఇలా పెట్టేసుకొని చూసుకొని మనకి కదలకుండా ఉండటం కోసం మనం పిన్ కూడా పెట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటుందండి. చక్కగా పిన్ పెట్టేసుకుందాము. పిన్ పెట్టేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోండి. ఇంకా అయితే సింగిల్ పాదం తీసుకోండి. సింగిల్ పాదం తీసుకుంటే మనకి స్టోన్ మీద పడకుండా ఉంటుందన్నమాట. నెక్ అయితే స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. మనం ఆదిం బ్లౌజ్ని బట్టి ఎంత పెట్టుకున్నామో నెక్ ఇంకా సేమ్ అలానే నెక్ విడ్త్ వస్తుంది అనమాట. ఎక్కువ అనేది అస్సలు రాదండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఏదైనా సరే వర్క్ బ్లౌజ్లో నెక్ పెద్దగా వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి స్టిచ్ చేసుకోండి, తెలియని వాళ్ళు. ఇప్పుడు మనం పిన్ తీసేసి మనం ఒక 1/2 ఇంచ్ అలా క్లాత్ ఉంచుకొని స్టిచ్ చేసిన దాని పక్కన ఇంకా మిగతాది మొత్తం ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు మొత్తం నెక్కి ఇలా కట్స్ పెట్టేసుకోండి. మనకి తిప్పేసుకోవాలి కదా, అందుకని క్లాత్ తిరగటానికి అన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మీద ఒక స్టిచ్ రానిచ్చేసుకుందాం. ఫస్ట్ ఇలా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ మీద ఇలా స్టిచ్ రానివ్వండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి రెండిటి మీద మీరు హెమ్మింగ్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మిషన్తో కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను. నెక్ అయితే నేను చెప్పిన విధంగా స్టిచ్ చేయండి, మీకైతే సూపర్గా వస్తుంది అనమాట. స్టోన్ కూడా ఎక్కడ కూడా ఇదవ్వదు. ఇప్పుడు చూడండి, మనము ఈ మిడిల్లో వేస్తే మనకి ఏదైనా సరే కొంచెం అటు ఇటుగా అయినా కూడా సూదిరిగిపోతుంది, స్టోన్స్ కూడా పగిలిపోతాయి, పూసలు కూడా పగిలిపోతాయి. అలా కాకుండా ఇలా సైడ్ నా చిన్న కుట్టు పెట్టేసి వర్క్ పక్కనే ఇలా స్టిచ్ రానివ్వండి. మీకు కావాలంటే మీరు కింద నుంచి కూడా రానివ్వచ్చు, స్టిచ్చింగ్ ఇలా రానిచ్చుకోండి. ఇప్పుడు చూడండి, మనకు అసలు కుట్టు కూడా కనిపించదండి. చూసారా, ఇలా చిన్న కుట్టు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. అసలు వర్క్ కూడా మీకు ఎక్కడా కూడా కొంచెం కూడా పాడవదు అనమాట. ఇంకా మనం లైనింగ్ మెయిన్ బ్లౌజ్ మెయిన్ పార్ట్ మొత్తాన్ని ఇలా కలిపి స్టిచ్ చేసుకోండి.
మనం నెక్కి మిషన్తో అలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటేనండి ఇంకా మనము హెమ్మింగ్ కూడా చేసే పని ఉండదు అనమాట. లేదు అలా స్టిచ్ చేసుకోవద్దు అనుకుంటే మీరు మిషన్తో స్టిచ్ చేయకుండా హెమ్మింగ్ చేసేసుకోండి, బాగానే ఉంటుంది, అలా అయినా పర్లేదు. అయితే మనకి వర్క్ కంప్లీట్ తొందరగా అవ్వాలంటే ఇంక ఇలా వేసేసుకోండి మిషన్తో. ఓకేనా ఫ్రెండ్స్, మనకి బ్యాక్ పార్ట్ అయితే ఇలా నెక్ని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం నడుము పట్టి తీసేసుకొని వేసుకుందాము. నడుము పట్టీకి వచ్చేసి మనం 1.5 ఇంచులు తీసుకున్నాం కదా, మనకి మిడిల్లో జాయింట్ పడుతుంది పట్టీకి, జాయింట్ చేసేసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ మనం ఏదైతే ఖర్చు పెట్టుకున్నామో దాంతో ఇలా స్టిచ్ చేసుకోండి. లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు చూడండి మనకి ఇది లూజ్ కుట్ పెట్టేసుకొని పైన ఒక స్టిచ్ రానివ్వండి. తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత మనం ఇది తీసేసుకోవచ్చండి, అలానే ఉంచనవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఇలా లూజ్ కుట్ వేసుకొని నడుము పట్టీకి లోపలికి పెట్టి ఇలా స్టిచ్ చేయటం వల్ల ఏంటంటే హెమ్మింగ్ చేయటానికి వాళ్ళకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత మనం డాట్స్ వేసినప్పుడు కూడా చక్కగా వేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి మనం ఏదైతే 1/2 ఇంచ్ పెట్టేసుకున్నామో 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా డాట్ కోసం, అది 1/2 ఇంచ్ ఇలా స్టిచ్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ ఉండేలాగా పెట్టేసుకొని పొడవు వచ్చేసి 4 ఇంచెస్కి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. అంతే, మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. మనకి ఏదైతే ఉందో దానికి ఇలా టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం గీసుకుంది ఒకవైపే వచ్చింది కదా, ఇప్పుడు మనం 2 వైపులకు కూడా గీసేసుకొని క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఇంకా మనం వర్క్ చూసుకుంటే మనకి నెక్ పెద్దదిగా అవ్వచ్చు చిన్నదిగా అవ్వచ్చు అండి. కాకపోతే మనకి వర్క్ ఏంటంటే కట్ అవ్వకుండా ఉండాలి. చూసేసుకొని చక్కగా పై వైపున మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసి ఇక 1/2 ఇంచ్ ఉంచేసి ఇలా కట్స్ పెట్టేసుకోండి. ఇంక మనం తిప్పేసుకోవటం అన్నమాట. అయితే ఇక్కడ చూసారా మనకి సేమ్ దాని మీదే రాలేదన్నమాట, కొంచెం తేడాగా వచ్చింది, అయినా పర్లేదు. మనం ఇంకా దానంతా మనం కట్ చేసామనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ తేడా వస్తుందన్నమాట. అందుకని నేను కట్ చేయలేదండి. ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్పేశాను అనమాట. అంటే ఇది ఇలా వచ్చిందని చెప్పానంటే ఇంక దానంతా తగ్గకూడదు, అంటే ఎందుకంటే భుజాలు జారిపోయినాయి అనుకోండి మళ్ళీ తేడా వస్తుంది కదా, అందుకని. ఇంక ఇది ఎలా ఉందో సేమ్ అలానే మొత్తం కలిపేసి స్టిచ్ రానివ్వండి. వర్క్ బ్లౌజులు స్టిచ్చింగ్ తొందరగా అయిపోతాయి, కటింగ్ స్టిచ్చింగ్, కానీ కొంచెం మనం కేర్ అంటే సూది కింద పడకుండా స్టోన్స్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి. మిడిల్లో ఇలా ఒక స్టిచ్ రానివ్వండి. ప్రతి దానికి నేను లైనింగ్ బ్లౌజ్కి చెప్తున్నానండి, ఇలా స్టిచ్ రానిచ్చుకోండి. ఇలా రానివ్వటం వల్ల ఏంటంటే మనకి డాట్స్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి మనం ఏదైతే టక్స్ పెట్టుకుందామో డాట్స్కి ఇంక సేమ్ అలానే కింద 1 ఇంచ్, సైడ్న 1/2 ఇంచ్, చంక దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ డాట్, పొడవు వచ్చేసి 4 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి. చంక దగ్గర నుంచి డాట్, ఇక అంతేనండి. ఇంకా 2 కూడా సేమ్ ఇలానే. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి శారీ మీద బ్లౌజ్ కాదండి, మామూలుగా వీళ్ళు వర్క్ బ్లౌజ్ కంప్యూటర్ది విడిగా తీసుకున్నారు. ఇంకా ఏ శారీ మీద వేసుకుంటారో మనకు తెలియదు కదా, ఇంకా అందుకని చెప్పేసానని ఇంకా ఇటు సైడ్ కూడా నేను
నెక్కి సేమ్ ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా మనం గీసుకున్నాం కాబట్టి ఇంకా అలానే మెయిన్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ పెట్టేసి తిప్పేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాం అనమాట. ఇది అర్జెంట్ బ్లౌజ్ అండి, నేను అర్జెంట్గా ఇవ్వాలి అందుకని స్టిచ్ చేస్తున్నాను. కావాలంటే మీరు హెమ్మింగ్ పట్టీ కూడా వేసేసుకొని స్టిచ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంక ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని డాట్స్ వేసుకోవడమే అనమాట. మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు కావాలంటే 34 సైజు 36 సైజు బ్లౌజులు కూడా కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెట్టానండి, కావాలంటే చూసుకోండి. చక్కగా మీకు అన్నీ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను క్లారిటీగా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి రెండు కూడా ఫ్రంట్ సమానంగా ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మీకు షేప్ బెల్ట్ కూడా ఎలా స్టిచ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలనేది కూడా చెప్తానండి నేను మీకు. ఇక్కడైతే మనకి ఖర్చు కనపడకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఈజీగా చూపిస్తాను, చూసేసేయండి. మనకి రెండు కూడా ఇలా పెట్టేసుకొని చూసుకొని రైట్ సైడు లెఫ్ట్ సైడు అనేది చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇదేంటంటే మనకి ఖర్చు అనేది కనిపించకుండా మనం షేప్ బెల్ట్ని జాయిన్ చేస్తున్నాం అనమాట. ఇలా లోపల లైనింగ్ క్లాత్ని మనం ఖర్చు పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్, ఆ హాఫ్ ఇంచుతో ఇలా స్టిచ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడండి, మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పై వైపు నుంచి ఏదైతే మనం హాఫ్ ఇంచ్ పెట్టుకున్నామో దానికి ఇలా జాయిన్ చేసేసేయండి. ఇప్పుడు మనం లోపల ఫోల్డ్ చేసి ఆల్రెడీ లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని ఇలా దాని మీద పై వైపున కింద వైపున రెండు వైపున కలిపి మనకి స్టిచ్ వస్తుంది అనమాట. ఇలా స్టిచ్ చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా మనకి షేప్ బెల్ట్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంక దీన్ని కూడా అంతేనండి, సేమ్ మనం ఏదైతే హాఫ్ ఇంచ్ ఖర్చుతో పెట్టేసుకున్నామో ఇప్పుడు దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. మీరు టక్స్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే రెండిటి కూడా ఈక్వల్గా వస్తాయండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇది కూడా అంతే, మెయిన్ క్లాత్ జాయిన్ చేయండి ఫస్ట్. మనం ఇది ఫోల్డ్ చేసేసుకొని ఇలా కుట్టుకొని ఇలా పెట్టేసుకొని ఇంకా రెండింటి మీద కలిపేసి పై వైపునే స్టిచ్ రానిచ్చుకోండి, ఎందుకంటే నీట్గా మనకి ముడతలు ఏవి రాకుండా వస్తుంది అనమాట. అంటే లోపల వైపున ముడతలు వస్తాయని కాదండి, కాకపోతే మనకి పై వైపున నీట్గా స్టిచ్చింగ్ కనిపించాలి కాబట్టి అందుకని. ఇప్పుడు చూడండి, మనకి రెండు కూడా ఈక్వల్గా వచ్చాయన్నమాట, ఉక్సులు పట్టి కాజా పట్టి కరెక్ట్గా. అయితే ఇక్కడ చూడండి, మనకి సైడ్ని కరెక్ట్గా వచ్చాయా లేదనే చూపిస్తున్నాను నేను మీకు. అయితే మనకి ఒక పావు ఇంచు ఎక్కువ వచ్చిందనమాట. ఆ ఎక్కువ వచ్చిందాన్ని ఏం చేయాలంటే మనం ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి 4 డాట్స్ వచ్చాయన్నమాట. ఇలా కూడా వేసుకోవచ్చండి, ఏం పర్లేదు. ఒకవేళ ఎక్కువ వచ్చిందని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, బ్యాక్ పార్ట్ని చూసుకొని ఎక్కువ వస్తే ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఉక్సులు పట్టి కాజా పట్టీని జాయిన్ చేద్దాము. ఉక్సులు పట్టీకి వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసుకోండి, కాజా పట్టీకి వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకోండి, మీ ఇష్టం అండి, ఏదైనా పర్లేదు. కాకపోతే ఉక్సులు పట్టీకి వచ్చేసి మనకి 1.5 అలా ఉండేటట్టు చూసుకోండి. కాజా పట్టీకి వచ్చేసి 2.5 3 ఇంచులు ఉన్నా పర్లేదు, ఇంకొంచెం కాజా పట్టి పెద్దగా కావాలంటే 3 ఇంచులైనా తీసేసుకోవచ్చు వెడల్పు. ఒక హాఫ్ ఇంచ్ మడిసి ఇలా పై వైపు నుంచి మనం ఉక్సులు పట్టి జాయిన్ చేస్తున్నాను చూడండి. మనకి పైన కూడా మడవాలన్నమాట.
ఇప్పుడు ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. వన్ నుంచి ఉండేటట్టు ఇలా స్టిచ్ చేయండి. ఇప్పుడు మనం కాజా పట్టీకి క్లాత్ కట్ చేసుకున్నాం కదా, 3 ఇంచులైనా పర్లేదు, 2.5 ఇంచులైనా పర్లేదండి. కొంచెం వెడల్పు కావాలంటే 3 ఇంచులు తీసేసుకోండి. ఇలా పెట్టుకొని కింద 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసి పైన కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయండి. ఎందుకంటే ఇంకా పైన మనం నెక్ ఆల్రెడీ కుట్టేసాం కదా, అందుకని. ఇప్పుడు ఇది చూడండి, నేనైతే ఫోల్డ్ చేయలేదండి. ఇదేంటంటే మనకి నెక్ కట్ చేసాం కదా, మనకి పెద్దగానే వచ్చింది, మెయిన్ క్లాత్ అనమాట. ఇంకా దాన్నే నేను జాయిన్ చేస్తున్నాను అనమాట. మనం మధ్యలో స్టిచ్ చేసాం కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉందని చెప్పేసానని అది దారం అండి తీసేసి ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి మళ్ళీ ఇంకొక డబల్ స్టిచ్ రానిస్తే మనకు ఆ మిడిల్లో కాజాలు పెట్టేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, తర్వాత హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇంకా మనము షోల్డర్ జాయిన్ చేసేసుకోవడం అనమాట. ఇంకేదైతే మనకి ఖర్చు పెట్టుకున్నామో 1/2 ఇంచ్ ఇంకా దాని మీదే ఒక స్టిచ్ రాని చేసుకోండి. ఇక్కడ కూడా పోసులు ఉంటాయి కాబట్టి చూసుకొని సూది కింద పడకుండా పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోండి. చిన్న కుట్టు పెట్టుకొని జాయిన్ చేసేసుకోండి. ఇది మనకి కనిపించకుండా ఉండటానికి కూడా ఒక స్టిచ్ రానివ్వండి చిన్నగా. అయితే బ్యాక్కే ఉండేటట్టు చూసుకోండి, ఫ్రంట్కి అయితే రానియద్దు, బ్యాక్ ఉండేటట్టే చూసుకొని స్టిచ్ చేసేసుకోండి. చూసారా, ఇలా వస్తుంది అనమాట. ఈ సైడ్ని కూడా సేమ్ అంతే. ఇంకా మనకేంటంటే ఇక్కడ జాయిన్ చేసుకోవటం అనేది కూడా మనం ఏదైతే గీసుకున్నామో నెక్కి ఖర్చు అంత మీదే వచ్చేటట్టు చూసుకోండి. లేదంటే మనం అటు ఇటు ఒక 1/2 ఇంచ్ చూసుకొని స్టిచ్ చేసినా కూడా మనకి మెడ జారిపోతుంది అనమాట. కరెక్ట్గా మనం ఎంత పెట్టుకున్నామో అంతవరకే షోల్డర్ మీద మెడ దగ్గర స్టిచ్ రానివ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాం. చూడండి, హ్యాండ్స్కి వచ్చేసి మిడిల్ నుంచి జాయిన్ చేయండి. హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ అనేది మనకి ఫ్రంట్ ఎట్లా అంటే లో తీసుకుంటాం కదా హ్యాండ్కి, అది ఫ్రంట్కి రానివ్వండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనం లోతు తీసుకోవాలన్నమాట, అది మనకి బ్యాక్ పార్ట్కి రావాలి. లోతు తీసుకున్నది వచ్చేసి హ్యాండ్ ఫ్రంట్ వైపుకి రావాలన్నమాట. అలా చూసుకొని స్టిచ్ చేసేసుకోండి. లేదంటే మనం చూసుకోకుండా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ బ్యాక్ది ఫ్రంట్ వైపుకి వచ్చింది అనుకోండి, మనకి చంక దగ్గర లూజ్ లాగా కనిపిస్తుంది. ప్లస్ మనం ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్కి లోతు తీసుకుంటాం కాబట్టి అది బ్యాక్ వచ్చింది అనుకోండి, అది టైట్గా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్. అందుకని చూసి ఇలా స్టిచ్ చేసేసుకోండి, డబల్ స్టిచ్ రానివ్వండి. మనకి షేప్ బెల్ట్ ఖర్చు కనపడకుండా జాయిన్ చేసేసుకున్నాము. ఇందులో మీరు లాంగ్ వీడియో అనుకోవద్దండి, లాంగ్ వీడియో అయినా మీకు ఏది ఎలా వేసుకోవాలనేది కూడా ప్రతిదీ కూడా మీకు నేను అర్థమయ్యేలా చెప్తున్నాను. స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూసేయండి. అయితే మనకి సైడ్ జాయింట్స్ కూడా కరెక్ట్గా వచ్చాయా లేదా, తర్వాత మనకి లూజ్ కుట్లు ఉంటాయి కదా సైడ్న, మనం ఎలా వేసుకున్నాము, మనకి చంక దగ్గర ప్లస్ కుర్త వచ్చిందా లేదా అనేది కూడా మీకు చక్కగా అన్నీ కూడా నేను చూపిస్తానండి స్టిచ్ చేసిన తర్వాత.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి క్లాత్ కనిపించకుండా ఉండడానికి లోపల పై వైపు నుంచి ఇలా పావించ ఇలా స్టిచ్ చేసేసుకోండి పై వైపు నుంచి. ఇప్పుడు చూడండి, తిప్పేసి మళ్ళీ లోపల వైపున మళ్ళీ మనం ఒక పావించ ఇలా స్టిచ్ చేసేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి దారాలు బయటికి కనిపించవన్నమాట, ఓవర్లాక్ కూడా చేసే పని ఉండదు అనమాట. ఇలా స్టిచ్ చేసుకోండి చక్కగా. మీకైతే బ్లౌజ్ ఫినిషింగ్ మటుకి చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ లూజ్ని బట్టి మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం, ఎందుకంటే ఒకవైపునే మనకి గీసింది వస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే టక్ పెట్టుకున్నామో ఆ టక్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇంకా కింద వచ్చేసరికి మనం ఆది బ్లౌజ్ని తీసుకొని షేప్ బెల్ట్ దగ్గర ఎంత లూజ్ ఉందనేది పెట్టేసుకొని కుట్టుకోండి. ఇది కూడా ఈ కుట్లు కూడా ఏంటంటే ఒక పావించ గ్యాప్తో అలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే కిందకి పైకి ఒకవేళ కస్టమర్కి లూజ్ అయినా టైట్ అయినా ఇప్ప తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. హ్యాండ్ కూడా చూడండి, మీకు మనం ఏదైతే వర్క్ ఉందో మిడిల్లో రావాలి కదా, మనం సేమ్ అలానే స్టిచ్ చేసుకున్నామో హ్యాండ్ వర్క్ కూడా మిడిల్లోనే వచ్చిందనమాట. ఇప్పుడు ఇది కూడా అంతేనండి, సేమ్ మనము పై వైపు నుంచే ఇలా సైడ్స్ ఇలా పావించ ఖర్చుతో జాయిన్ చేసేసుకొని ఇంకా మనం ఫస్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అలా స్టిచ్ చేసుకోవటమే అన్నమాట. చూసారా ఎలా వచ్చిందో? లోపల కూడా ప్లస్ గుర్తు అనేది బయటికి కూడా చూపిస్తానండి నేను మీకు. మనకేంటంటే బ్లౌజ్ ఏదైనా సరే మనం కట్ చేసుకున్న దాన్ని బట్టే మనకి స్టిచ్చింగ్ అనేది వస్తుంది. మనకి కటింగ్లో తేడా వచ్చిందంటే స్టిచ్చింగ్లో కూడా తేడా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి మనం గీసుకున్నాం కదా కటింగ్ అప్పుడు, సేమ్ మనం అలా ఏదైతే గీసుకున్నామో దాని మీదే స్టిచ్ వస్తుంది చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో మన స్టిచ్చింగ్ కూడా సేమ్ ఇంకా అలానే వచ్చిందనమాట. అసలు బ్లౌజ్ అనేది ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి, మీకు అసలు ఎక్కడ కూడా తేడా రాదు. చక్కగా మీకు బ్లౌజ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుందండి. స్టిచ్ చేసే విధానం కూడా చూపించా కదా నేను. చూడండి ప్లేస్ కుర్తి ఎలా వచ్చిందో చంక దగ్గర. నెక్ కూడా చూడండి సూపర్గా వచ్చింది. ఇంకా మనం బ్లౌజ్ని కొలుసుకోవటమే, అంటే కొలుసుకునే పని కూడా లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చూసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఉంది. అసలు మీకు ఎక్కడ కూడా తేడా అనేది రాదు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.